ఏం పేరన్నా? నా పేరు మొహమ్మద్ అష్రఫ్ ఖాన్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అందులో ఒక మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారు, ముస్లింలకు ఇజ్జత్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు. ఏమంటారు దానికి? వాళ్ళు రేవంత్ రెడ్డి ఆయన ఆర్ఎస్ఎస్ కదా, అదే చెప్తాడు ముస్లిం కోసం. ఆ, ఎందుకంటే ఆయన మైండ్ ఉంటే మాకు మొత్తం ముస్లిం వాళ్ళకి లైక్ చేసి ఆయనకు నిలబడి మేము విన్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అట్లానే చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదు అసలు. ఎప్పుడు నోరుకుంటే అది మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పిండు, మళ్ళీ మా శర్వాణి ఇట్లా ఎందుకు చెప్పినావు ముస్లిం కంటే మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ డే షేక్పేట్లో అరే లేదు నేను ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా అంటే నువ్వు ఉన్నావు, నీకు నోరులో ఏమేమి ఉన్నావు మొత్తం చెప్పిస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తే ముస్లింకి మైండ్ లేదా? తర్వాత చూపిస్తాం వాళ్ళకి మేము. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 40% మంది ముస్లింసే ఉన్నారు. సో ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కొంతమంది అంటే కొన్ని పార్టీలలో ఉంటారు. ఎక్కువ శాతం ఇప్పుడు అంటే మీ దాంట్లోనే ఒక అజరుద్దీన్ గారికి ఒక క్యాబినెట్ పదవి అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ దాంట్లోనే చాలా మంది వరకు మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఉన్నారు కాదు, అజరుద్దీన్కి అసలు మైండ్ లేదు. అజరుద్దీన్ ఎమ్మెల్సీ వచ్చింది, మినిస్టర్ వచ్చింది, ఏ మినిస్టర్ వచ్చింది, ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం లేదు. ఎలక్షన్ ముమ్మట అది నేను మినిస్టర్ చేసిన అని ఆయనకు తీసుకోపోయి పక్కకి నిలబడి ఆయన ఏమైనా చేయని ఈ ఏరియాలో ఇది ఎట్లనే హైట్రిక్ కొట్టారు గోపీనాథ్ గారు. ఇప్పుడు కూడా హైట్రిక్ 4th ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ ఉంటాయా? అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఏమైనా మైనస్ ఉంటుంది అంటారా? మైనస్ ఏముందంటే వీళ్ళు ఎంఐఎంకి తీసుకున్నారు కదా, ఎంఐఎంకి తీసుకున్నారు కానీ మంచి పని చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మాకు చాలా హెల్ప్ అవుతుంది టీఆర్ఎస్కి. కరెక్టే.